ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మీరు చూస్తున్నారండి విషముష్టి. ఇది మనం ఇప్పుడు అదృష్ట మూలికల గురించి మనం టాపిక్ చెప్పుకుంటున్నామండి. జ్యోతిశాస్త్ర ప్రకారం మనం గ్రహదోషాలు ఉన్నప్పుడు, నక్షత్ర దోషం ఉన్నప్పుడు మనం ఆ సంబంధిత రత్నాన్ని ధరిస్తూ ఉంటాం. వాటి ప్లేస్లో మన ఋషులు చెప్పిన దాని ప్రకారం చెట్లు యొక్క వేర్లు, ఉత్తరం వైపు వేరుని కనుక విధి విధానంగా తీసుకొచ్చి సంగ్రహించి పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి శాస్త్రం చూడడం జరిగింది. అలాంటిది మనం ఇప్పుడు ఒక రేవతి నక్షత్ర సంబంధ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం టాపిక్ చెప్పుకుందామండి. రేవతి నక్షత్ర జాతకులకి ఇది విషముష్టి అండి. విషముష్టి చెట్టు వేరు, ఉత్తరం వైపు ఉన్న వేరు, అలాగే ఇప్ప చెట్టు. నేనున్న ప్రాంతంలో ఇప్ప చెట్టు లేదండి. మనకి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇప్ప చెట్టు వేరు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇప్ప చెట్టు కొడితే వస్తుంది. అది నర్సరీలో కూడా ఈ మధ్య పెంచుతున్నారు, గవర్నమెంట్ నర్సరీలో పెంచుతున్నారు. ఇప్ప చెట్టు వేరు కూడా మీకు దొరుకుతుంది. ఎవరైనా సరే రేవతి నక్షత్ర జాతకులు ఇప్ప చెట్టు వేరుని, అలాగే ఈ విషముష్టి చెట్టు వేరుని విధి విధానంగా సంగ్రహించి, అంటే రేవతి నక్షత్రం ఉన్న రోజున బుధవారం జరుగుతున్న వారు కానీ తెచ్చుకొని ధరించినట్లయితే కనుక మరకతం కంటే, అంటే పచ్చ అంటాం కదండి, మనం పచ్చ ధరిస్తాం. బుధుడి యొక్క బుధగ్రహానికి సంబంధించిన బ్రహ్మాండంగా, అంటే బుధగ్రహానికి సంబంధించిన లోపాలు సరిచేయడానికి పచ్చని ధరిస్తుంటాం. బ్రహ్మాండంగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రేవతి నక్షత్రం వారికి ఇప్ప చెట్టు వేరు, అలాగే విషముష్టి చెట్టు వేరు, ఉత్తరం వైపు ఉన్న వేరుని రేవతి నక్షత్రం ఉన్న రోజున విధి విధానంగా కనుక తెచ్చుకొని మనం ధరిస్తే జాతకంలో ఉన్న బుధమార్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు, అంటే బుధుడి వల్ల వ్యాపారాల్లో కానీ, అలాగే వృత్తి వ్యాపారాల్లో చేసేవారు కానీ, ఉద్యోగుల్లో కానీ ఇబ్బందులు ఏదన్నా ఉంటే, మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వారి ఇబ్బందులని తొలగిపోతాయని శాస్త్రం చూడడం జరిగింది. ఇది విధి విధానంగా సంగ్రహించండి. ఖచ్చితంగా పచ్చ కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని శాస్త్రంలో చూడడం జరిగింది. మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ చెట్లన్నీ కూడా గవర్నమెంట్ నర్సరీలో దొరుకుతాయి, అలాగే అడవి ప్రాంతాల్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దొరుకుతాయి. ఆ నక్షత్రం చూసుకోండి. రేవతి నక్షత్రం వాళ్ళు కానీ 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలకు చెప్పిన ఏదైతే ఉన్నాయో మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇవి వేర్లండి, చిన్న అంగుళం అంత వేరు తెచ్చుకున్నా చాలు. చక్కగా చెట్టుకు పూజ చేసి నిమంత్రణ చెప్పుకొని విధి విధానంగా తెచ్చుకొని తావిజులో పెట్టుకొని ధరించండి. మనకి ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. పూజ చేసి తెచ్చుకున్న తర్వాత ఆరాధన చేసి ధరించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ దగ్గరలో నర్సరీలు ఉంటే కనుక ప్రయత్నం చేయండి, మొక్కలు దొరుకుతాయి. రేవతి నక్షత్రం వారికి ఇప్ప చెట్టు వేరు, విషముష్టి చెట్టు వేరు రేవతి నక్షత్రం రోజున తెచ్చుకోవాలి. ఇది విధి విధానంగా పూజ ధరించండి, ఖచ్చితమైన ఫలితాలు మీకు వస్తాయి. మనకి పచ్చ ధరిస్తే ఎంత ఫలితాలు వస్తాయో అంత ఫలితాలు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.